ఈసీఐ వెబ్సైట్ అయినటువంటి eci.gov.in ఇలా టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మనకు వెబ్సైట్ అనేది ఇలా మనకు చూపిస్తుంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడు మెనూ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 4వ ఆప్షన్ సెర్చ్ ఎలక్టరల్ రోల్ అని ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్, సెర్చ్ బై మొబైల్ అని. మనం మొబైల్ నెంబర్ ద్వారా ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సెర్చ్ బై మొబైల్ అనే ఒక ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. అక్కడ లాంగ్వేజ్పై క్లిక్ చేయగానే లాంగ్వేజ్ చూపిస్తుంది. ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ని, ఏ మొబైల్ నెంబర్ అయితే ఓటర్ ఐడికి లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ చూపిస్తుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఆ ఓటీపీ అనేది ఆ మొబైల్ నెంబర్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి సెర్చ్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా కింద మీకు చూపిస్తుంది ఎపిక్ డీటెయిల్స్. లాస్ట్లో యాక్షన్ వ్యూ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ మీకు అక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా ఓటర్ ఐడి అనేది మీకు చూపిస్తుంది. చివరిలో ఓటర్ సమాచారాన్ని ముద్రించని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.